తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు రాజకీయ అలర్ట్ అయ్యాయి. దీంతో ఎప్పుడు సండే సైలెంట్ గా ఉండే సీఎం కేసీఆర్ సైతం రాష్ట్రంలో వీఆర్ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ తదితర అంశాలపై సచివాలయంలో సమీక్షలతో బిజీగా ఉన్నారు. మరోపక్క కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్ కమిటీ సమావేశం నిర్వహించగా అధికార బీజేపీపై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శలు కురిపించారు. దీంతో సండే పొలిటికల్ హాట్ డేగా మారింది. గాంధీ భవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో అత్యంత కీలకమైన అంశాలు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన, సీనియర్ నేతల బస్సు యాత్ర అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ అవినీతిపై పోరుకు సిద్ధమయ్యేందుకు కార్యాచరణ రెడీ చేస్తున్నామని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే సోషల్ మీడియాను యాక్టివ్ చేసిన కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ ఇన్ఛార్జిగా మాజీ ఐఏఎస్ సెంథిల్ కు బాధ్యతలు అప్పగించింది. సామాజిక మాధ్యమాల ద్వారా 30% కమిషన్ సర్కార్ విధానాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లే యోచన చేస్తుంది టీ కాంగ్రెస్. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు అంటించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో వీఆర్ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ తదితర అంశాలపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, ఏ జీవన్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్యమంత్రి సలహాదారు సోమేష్ కుమార్, సిఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తీవ్రమైన స్థాయిలో మండిపడ్డారు. 9 ఏళ్లలో తెలంగాణ ప్రజలు అనుమానించబడ్డారని విమర్శించారు. 95% ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో చదివే పేద విద్యార్థుల చైతన్యాన్ని కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పేదలకు విద్యను దూరం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు రాజకీయంగా అలర్ట్ అయ్యాయి. దీంతో ఎప్పుడు సండే సైలెంట్ గా ఉండే సీఎం కేసీఆర్ సైతం రాష్ట్రంలో వీఆర్ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ తదితర అంశాలపై సచివాలయంలో సమీక్షలతో బిజీగా ఉన్నారు. మరోపక్క కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. అధికార బీజేపీపై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శలు కురిపించారు. దీంతో సండే పొలిటికల్ హాట్ డేగా మారింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లైవ్ ద్వారా అందిస్తారు.
థ్యాంక్ యూ శోభ. ఏదైతే పిఎస్సి సమావేశం కొనసాగుతుంది. ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, రేవంత్ రెడ్డితో పాటు మరి ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే వచ్చే బస్ యాత్ర కావచ్చు, అలాగే కొల్లాపూర్ సభ ఏ విధంగా ఉండాలి, అలాగే దీనికి సంబంధించి కూడా పలు అంశాలపైన కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదే కొల్లాపూర్ సభ వేదిక కూడా ప్రియాంక గాంధీ చేత మహిళా డిక్లరేషన్ ఇచ్చే విధంగా కూడా రూపకల్పన చేస్తున్నారు. మహిళా డిక్లరేషన్ ఏ విధంగా ఉండాలి, ఆ డిక్లరేషన్లో ఎలాంటి అంశాలను కూడా ప్రస్తావించాలి దానిపైన కూడా ముఖ్యంగా ప్రధానంగా చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా 2023 మిషన్ 2023 పేరుతో కూడా పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా నేతలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి వచ్చే ఎన్నికలకు ఏ విధమైన వ్యూహాలతో వెళ్ళాలి, అలాగే ప్రచారాల్లో ఏ విధమైన అంశాలను కూడా ప్రస్తావించాలి, అలాగే ఇప్పుడున్న నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులు ఏంటి, అభ్యర్థుల పరిస్థితులు ఏంటి అనే పైన కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇస్తున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే వచ్చే ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే వైఫల్యం ఉన్నదో దాన్ని అంతా కూడా ఎత్తి చూపుతూ కూడా కొన్ని వ్యూహాలను కూడా నేతలకు వివరిస్తున్నట్టుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బ్రీఫింగ్ ఇస్తున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా మహిళా డిక్లరేషన్ సంబంధించి కూడా ఏ విధంగా ఉండాలి, అలాగే బస్ యాత్ర ఎక్కడి నుంచి బస్ యాత్ర ప్రారంభించాలి, ఏ జిల్లా వరకు కొనసాగాలని పైన కూడా బస్ యాత్ర ఎప్పటి నుంచి మొదలవుతుందనే పైన కూడా పలు అంశాలపైన కూడా నేతలు చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూస్తే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు ఏముందో 30% కమిషన్ కూడా ముందుగా బేస్ చేసుకుని 30% దళిత బంధులో 30% కమిషన్ నేపథ్యంలో కూడా అక్కడ సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పిన పరిస్థితి కనిపించింది. ఎమ్మెల్యేలంతా దళిత బంధులో 30% కమిషన్ తీసుకుంటున్నట్టుగా కూడా చేస్తారు. ఇదే వేదికను సోషల్ మీడియా వేదిక కూడా ఇదే అంశాన్ని గట్టిగా తీసుకుపోయేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు నేతలకు వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా ఏదైతే వచ్చే ఎన్నికల్లో ఏ విధమైన వ్యూహాలతో ముందుకెళ్ళాలి, అలాగే జిల్లాలకు సంబంధించిన పార్టీల నేతల వ్యూహాలు ఏంటిది, అలాగే ఇప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా నియోజకవర్గాల బలాబలాలు ఎలా ఉండేదానిపైన కూడా అన్ని నివేదికలు సమర్పించడం జరుగుతుంది. ప్రధానంగా నేతలతో కూడా ఈ చర్చలు సమాలోచనలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూస్తున్నట్టయితే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చే ఎన్నికలకు సంబంధించి పూర్ణు సిద్ధమయ్యేందుకు కూడా కార్యాచరణ రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూడవచ్చు మనం ఈరోజు ఆదివారం అయినా సండే కూడా గాంధీ భవన్ బిజీగా మారిందని చెప్పొచ్చు. ఉదయం నుంచి కూడా సమావేశాలతో కూడా నేతల హడావిడి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు పిఎస్సి మీటింగ్ కూడా కొనసాగుతుంది. నేపథ్యంలో వాళ్ళు అంటే ఇప్పటికే రాజకీయ వేరు రాజేసుకుందని చెప్పొచ్చు. అలాగే ఏదైతే వచ్చే ఎన్నికల టార్గెట్గా కూడా అధికారమే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కర్ణాటకలో ఇచ్చిన ఫలితాలే కూడా నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీలో బలమైన ఏదైతే జోష్ కనిపిస్తుంది. ఈ విధమైన అన్ని వచ్చే ఎన్నికలకు అధికారమే లక్ష్యంగా కూడా పనిచేయాలని నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈరోజు పిఎస్సి సమావేశంలో పలు అంశాలపైన కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని కనిపిస్తుంది. అలాగే మహిళా డిక్లరేషన్ కావచ్చు, బస్సు యాత్ర కావచ్చు, అలాగే బీసీ డిక్లరేషన్ కావచ్చు, ఇలా పలు అంశాలపైన కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే పొన్నం ప్రభాకర్ ఇష్యూ వచ్చేసరికి పొన్నం ప్రభాకర్కి మిగతా కమిటీలు అయితే ఇప్పటికే ప్రచార కమిటీ కావచ్చు, ఎన్నికల కమిటీ కావచ్చు, ఇంకా ఎన్నికల కమిటీని వేసే అవకాశం ఉన్నది కాబట్టి ఇతర కమిటీలో పొన్నం ప్రభాకర్కి అవకాశం కనిపిస్తామని చెప్పేసి ఠాక్రే హామీ ఇచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే పూర్తిగా అంటే గంట నుంచి కూడా సమావేశం కొనసాగుతూ వస్తుంది. సమావేశంలో ప్రధాన ఎజెండాగా కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లో ఎండగంటే విధంగా కూడా వ్యూహాలను సిద్ధం చేసుకోవాలి, ప్రచారాల్లో ఈ విధమైన వ్యూహాలతో వెళ్ళాలని కూడా సునీల్ కనుగోలు వాళ్ళకు వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో కూడా ఇంకా సపోర్ట్లో కూడా ఈ సమావేశానికి సంబంధించి కూడా పూర్తి బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.